మనం ఏదన్నా చిన్న ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు చేసే చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది గదా! ఈ వేపుడు ఎలా చేశారో అనుకుంటుంటాం గదా! చాలా ఈజీగా చేస్తారండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ చేశారంటే చికెన్ వేపుడు క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టే మీకు కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ట్రై చేయండి. ఈ చికెన్ వేపుడు కోసం నేనిక్కడ కేజీ చికెన్‌ని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. నేనిక్కడ కేజీ చికెన్‌తో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే హాఫ్ కేజీ చికెన్ తోటి నేను వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ హాఫ్ వరకు తీసుకొని చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న పాన్‌ని తీసుకొని దీంట్లో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. చికెన్ వేపుడుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకొని లైట్‌గా వేయించుకోండి. ఈ మసాలా దినుసుల్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేశాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మిగతావన్నీ మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజ్ 4 ఉల్లిపాయల్ని నేనిక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. బాగా వేగుతాయి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు వేగాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 ½ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగనివ్వండి ఆయిల్‌లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని, దీంట్లోనే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకిక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి. చికెన్ వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ చికెన్ వేసినప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే మీకు చికెన్ అనేది లోపల వైపు సాఫ్ట్‌గా ఉంటుంది. పైన కాస్త క్రిస్పీగా వేగి టేస్ట్ బావుంటుందనమాట. మీరెప్పుడైనా చికెన్ వేయించుకునేటప్పుడు నేను చెప్పినట్లు వేయించి చూడండి. బాగా వేగుతుంది. ఇప్పుడు చూడండి నేను సుమారుగా ఒక 10 నిమిషాలు వేయించాను. చికెన్‌లో నుంచి నీళ్లు ఊరి, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, దీంట్లో మీడియం సైజ్ 3 టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టేసి, టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చూసారా మూత తీసి చూపిస్తున్నాను. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయి ఈ విధంగా వేగుతాయి మీకు. ఇలా వేగిన తర్వాత దీంట్లో 3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది చికెన్ వేపుడుకి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగి ముక్కనేది ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 3 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను. 3 టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి కొద్దిగా వేగనివ్వాలి. ఈ ఉప్పు, కారం అన్నీ కొద్దిగా ముక్కకు పట్టాలి కాబట్టి లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఒక 2, 3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే ఒక ముక్కని టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు, కారం సరిపోలేదనిపిస్తే చూసుకొని ఉప్పు, కారం వేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇప్పుడు ముక్క బాగా వేగింది. ఇంకొక 3, 4 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తాము అనంగా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక 2 టీ స్పూన్ల దాకా కసూరి మేతిని గూడా వేసి వేయిస్తున్నానండి. కసూరి మేతిని ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకొని పెనం మీద వేసి లైట్‌గా వేడి చేయండి. వేడి చేసి చేత్తో నలిపితే మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందనమాట. ఆ కసూరి మేతిని వేసుకొని వేయించుకోండి. కసూరి మేతి వేయడం వల్ల చికెన్ వేపుడు చాలా బావుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు చూడండి రంగు మారి ముక్కనేది ఈ విధంగా వేగాలనమాట. నేను ముక్కని తుంచి చూపిస్తున్నాను చూడండి. వేలుతో పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోయింది గదా! ముక్క గూడా. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. పైన కొద్దిగా క్రిస్పీగా వేగుతుందండి. చాలా బావుంటుంది. ఈ విధంగా వేగాలి ముక్క. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. ఎంతో రుచిగా ఉండే చికెన్ వేపుడు రెడీ. దీనిని మీరు డైరెక్ట్‌గా అన్నంలో కలుపుకొని తినొచ్చు. లేదా ఏవైనా పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గాను తినొచ్చు. లేదా డైరెక్ట్‌గా అయినా తినొచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.